ఇది కాకుండా వైఎస్ ఉన్నప్పుడే తుపాకీ సరెండర్ చేసి పాలిటిక్స్లోకి వచ్చినని అన్నీ తెగించాను. నేను ఈరోజు ఈ నీచ రాజకీయాలు ఎందుకు చేస్తాను అని విశ్లేషించారు. నిజమేనండి, ఈయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఏంటంటే పొజిషన్ కోసం ఆరాటపడి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రాలా, ఇది ఫ్యాక్ట్. చీఫ్ మినిస్టర్ అవ్వాలని చెప్పి పాలిటిక్స్లోకి రాలా, ఇది ఫ్యాక్ట్. రెండోది, ఒక సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకునే మైండ్ సెట్ కూడా పవన్ కళ్యాణ్ గారిది కాదు, ఇది కూడా ఫ్యాక్ట్. మూడోది, నిజంగానే సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లో ఫేజ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ అరాచకాలు పెరిగిపోయినప్పుడు ఎన్కాష్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రిగా వెళ్దామని కూడా ప్రయత్నించలా, ఇది ఫ్యాక్ట్. అండ్ పక్క రాష్ట్రంలో నిజంగానే హోలోగ్రాములు పెట్టి స్పీచ్లు ఇప్పించేసి ఫోటోలు పెట్టి కట్అవుట్లు పెడితే గెలిచిపోయాడు. తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాయి ఈ మధ్యన, వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ